చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఇప్పుడు మీరు ఆయన అంటుంది ఏంటంటే మొన్న రీసెంట్ గా మీరు ఈ జిస్మత్ ని అతని దగ్గర నుంచి ధర్మ దగ్గర నుంచి లాగేసుకొని పిల్లోడిని చూపిస్తానని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి అయిపోయిన తర్వాత సంతకాలు తీసుకొని మెడపెట్టి గంటేసింది మహేష్ ని. వాడు పిచ్చోడైపోయాడు, సెలైన్లు పెట్టించుకుంటున్నాడు, వీక్ అయిపోయాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, నిద్ర మాత్రలు ఇచ్చి మేము నిద్రపుచ్చుకుంటున్నాము అన్న విధంగా అంత ఎమోషనల్ గా మాట్లాడారు ఆయన. అదో దాంట్లో వాస్తవం ఎంత వరకు ఉంది? ఇక్కడ 3 ఆరోపణలు చేశారు సార్ మీరు చెప్పిన దాంట్లో. నెంబర్ 1 ఏంటంటే నేను బిడ్డను చూపించట్లా. నెంబర్ 2 బ్రాండ్ ఇచ్చాక నేను మారా. నెంబర్ 3 జిస్మత్ అతని పేరు మీద ఉంది. ఓకే, ఇప్పుడు మీరు చూస్తుంది లీగల్ ఎవరు అది ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సార్ వెనకాల చూడండి పార్ట్నర్స్ ఎవరు అనేది మీకు ఉంటుంది. ఇది ఫస్ట్ బ్రాంచ్ అది అమరావతి రోడ్ 2018 లో మేము చేయించుకున్నాం. 2017 December 20 స్టార్ట్ అయింది బ్రాంచ్. ఓకే, మీరు గౌతమ్ ఉన్నారు. మరి అంటే వీళ్ళు లీగల్ సిస్టమ్ కి అగెనిస్ట్ గా మాట్లాడుతున్నారా? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఓకే సార్, తండ్రికి కొడుక్కి ప్రాబ్లం నాతో కాదు, లీగల్ సిస్టమ్ తో. ఓకే, నా వాయిస్ ని బయట పెడుతున్న మీడియాతో వీళ్ళ ప్రాబ్లం. మరి ఇదే జిస్మత్ తన పేరు మీద ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది మళ్ళీ? ఇది ఒకసారి ఇది పట్టుకోండి, అది ట్రేడ్ మార్క్. సో ఈయన మాట్లాడుతుంది ట్రేడ్ మార్క్ అనే పాయింట్ గురించి. ఫస్ట్ మువ్వా గౌతమ్ అనే వ్యక్తి మీద ట్రేడ్ మార్క్ ఉండేది కంప్లీట్ గా. మేము ముగ్గురు ఫెవికాల్ పీపుల్ లాగా కలిసి ట్రావెల్ చేసేవాళ్ళం ప్రతి విషయంలో. గౌతమ్ ఇప్పటికీ స్టాండ్ బై ఉన్నాడు, నేను స్టాండ్ బై ఉన్నాను, కానీ ఇతను వేరే 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 విధాలుగా మారిపోయాడు. సో ఫస్ట్ గౌతమ్ మీద ఉంటే 2022లో నేను LLB చేశాక నా దగ్గర ఇతను బాధపడ్డాడు. మొత్తం వాడి పేరు మీదే ఉంది గౌతు, ట్రేడ్ మార్క్, రేపు మనకి ఏమైనా ఇష్యూ రావచ్చు, అసలు ఇష్యూ సంగతి పక్కన పెడితే నేను ఇప్పుడు సినిమా హీరోగా వెళ్ళాలనుకుంటున్నాను కదా, ఎవరైనా గూగుల్లో కొట్టి చూస్తారు, అందరికి మీడియా పరంగా నువ్వే ఓనర్ అని తెలుసు, నా పేరు కూడా ఎక్కడైనా బయటకు వస్తే బాగుంటది కదా అని అంటే నేను అన్నాను, అసలు ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు ఒకటి నేను ఒకటి కాదు కదా, అసలు ట్రేడ్ మార్కే నీ పేరు మీద పెడదాం. పెళ్ళయింది 2022లో. వాళ్ళ నాన్న సేమ్ నా పెయిన్ అంతా పెయింట్ వేసుకొని తిరుగుతున్నాడు, నా పెయిన్ అంతా తీసుకొని పెయింట్ వేసుకుంటున్నాడు ఆయన మీద. ఈ ట్రేడ్ మార్క్ నీ పేరు మీద పెట్టిద్దాం మహేష్, అప్పుడు నువ్వే ఓనర్, ప్రొపరేటర్, నీకు ఆ ఇమేజ్ వస్తుంది, నీకు కావాల్సిన ఇమేజ్. నేను ఎలాగో కింగ్ లా చూడటం నాకు ఇష్టం, సో నువ్వు అలా ఉండు, నువ్వు ఉంటే నేను ఉన్నట్టే, రేపు మనకు పుట్టే పిల్లలు ఉన్నట్టే, ఏముంది అందులో, నువ్వు నా హస్బెండ్ వి జస్ట్ పార్ట్నర్వి కాదు అనే పాయింట్ లో గుంటూరులో వోక్స్ ఫ్యాంటమ్ అనే ట్రేడ్ మార్క్ ఇన్స్టిట్యూట్ అదే లాయర్ది, సుధీర్ గారు ఆయన పేరు, నేను ఫోన్ చేసి ఇతని పేరు మీద ట్రేడ్ మార్క్ పెట్టించా. గౌతమ్ని అర్జెంట్ గా పిలిపించి గౌతమ్ నా మాట మీద గౌరవంతో ట్రాన్స్ఫర్ చేసి ఇతనికి ఏముంది మహేష్ పేరు మీద ఉంటే నా పేరు మీద ఉన్నట్టేగా అని బెస్ట్ ఫ్రెండ్ గా అతను అనుకొని మారిస్తే, ట్రేడ్ మార్క్ ఎప్పుడైతే మారిందో ఇంక వీళ్ళు నాన్న ఎంటర్ అయిపోయాడు. ఎలా అయితే ఈ మైనారిటీస్ని బెదిరించి మార్కెట్ లాక్కున్నారో సేమ్ నన్ను కూడా అదే విధంగా బెదిరించి నా బ్రాండ్ లాక్కోవాలనే గేమ్. ఎప్పుడైనా బెదిరించారు మిమ్మల్ని? సరే, ఆయన నన్ను ఇప్పుడు ఎలా అయితే వచ్చి మీడియాలో మాట్లాడారు, మీడియాలో 100% ఇచ్చాను సార్. అతనికి ఇచ్చాను, వాళ్ళ వైఫ్ కి ఇచ్చాను, వాళ్ళ రిలేటివ్స్ అందరికి ఇచ్చాను, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరినైనా ఒక లెవెల్లో చూసాను నేను ఇప్పుడు అతని ఫ్రెండ్స్ తో సహా, ఎందుకంటే నాకు అతను ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ నా గురించి ఎలా అయితే మాట్లాడుతున్నారో, మాకు జరిగిన ప్రెగ్నెన్సీలో మాకు జరిగిన పంచాయతీలో ఆయన ఆల్రెడీ నాకు చెప్పారు, నువ్వు మా గురించి నిజాలు మాట్లాడితే నీ గురించి మేము అబద్ధాలు మాట్లాడతాం, నువ్వు ఆడదానివి, నువ్వు ఎలా ఫేస్ చేస్తావు, నువ్వు నలుగురితో తిరుగుతున్నావంట, లేకపోతే నువ్వేదో చేస్తున్నావంట, ఎవడడుగుతాడు, నువ్వు ఇదే తప్పు అంటారు జనాలు, అంతే, నువ్వు జనాలను నమ్ముకొని వెళ్తే నువ్వే బిస్కెట్ అవుతావు. నేను ఇక్కడ జనాలను ఒక్కళ్ళనే నమ్ముకొని రాలా, లీగల్ సిస్టమ్ నమ్ముకున్నా, పేపర్ డాక్యుమెంటేషన్ నమ్ముకున్నా. పోలీసులు అంట ఇతన్ని పిలుస్తుంటే రోజుకో స్టేషన్ లో కూర్చోబెడుతున్నారనేది అబద్ధం. 1 వీక్ వాళ్ళు ఇతన్ని ట్రేస్ చేసి ఇతను ముంబై పారిపోయి తర్వాత హైదరాబాద్ వస్తే వాళ్ళు ఎప్పుడో ట్రేస్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నాకు తెలియదు తీసుకొచ్చినట్టు. అతని మీద ఉన్న కేసెస్ కూడా 14 years రిమాండ్ లో ఉండాల్సిన కేసెస్ విత్ ఎవిడెన్సెస్. అంటే ధర్మతో నేను మాట్లాడినప్పుడు నాతో ఒకటి అన్నాడు, ఇష్యూ జరిగిన తర్వాత మీరు నా ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత నేను ధర్మతో మాట్లాడాను, బాబు పుట్టిన తర్వాత 25 లక్షలు గోల్డ్ పెట్టాం బాబుకి అన్నాడు. నిజమా అది? సార్, బాబు పుట్టాక ఒక హారం కొన్నారు, ఓకే, ఇక్కడే రోడ్ నెంబర్ 10 లో ఏదో షాప్ లో, అది 25 లక్షలు కాదు 40 లక్షలు.
గోల్డ్ బిస్కెట్ ఇచ్చారు ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు ఒకటి బిడ్డకి. ఇంకొకసారి ఒక గోల్డ్ బిస్కెట్ ఇచ్చారు. ఇవి వాళ్ళు ఇచ్చినాయి బిడ్డకి. అవి నా దగ్గరే ఉన్నాయి. అవి నేను బిడ్డకే ఇస్తా. అది నేను తీసుకెళ్లి ధర్మాకి ఇచ్చేంత అమాయకురాలని కాదు, వాళ్ళ అమ్మకి ఇచ్చేంత అమాయకురాలు అంతకంటే కాదు. లేదు బిడ్డకు ఒక లాకర్ ఓపెన్ చేస్తారా అంటే మీరు అన్నారు కదా బిడ్డను పట్టుకొని ఎత్తుకొని ఒక ఫోటో ఏమైనా ఉందా అన్నారు కదా, మరి ఇష్టం లేకపోతే $40 లక్షల అన్నారు, 2 బిస్కెట్లు ఇచ్చారన్నారు, ఏదైనా ఒక కోటిన్నర దాకా ఓన్లీ గోల్డే వాడి మీద ఇష్టం ఉంటేనే ఇస్తారు కదా. ఒక 60 లక్షలు. ఒక 60 లక్షలు. మరి ఇప్పుడు ఫోటోనే లేదన్నప్పుడు ఎందుకు ఇచ్చారు అయ్యి? మరి ఎందుకు ఇచ్చారు అంటే సార్, ఇప్పుడు ఆవిడ కొనింది యూనిసెక్స్ హారం. యూనిసెక్స్ అంటే మగాళ్ళు ఆడోళ్ళు వేసుకోవచ్చు. కొడుక్కి బిడ్డకి కలిసి అన్నట్టు చెప్పింది అప్పుడు. ఓకే ఇప్పుడు ఇచ్చారు, సరే నేను డినై చేయను. వాళ్ళలాగా వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు లేనోళ్ళు నేను అన్ను ఇచ్చారు. సరే జనవరి నుంచి ఈ పెద్ద మనిషి ఎందుకు రాలేదు మా ఇంటికి? మీరు రానివ్వలేదనే కదా ఆయన వాదన. ఎవరు చెప్పమని? కొడుకునే బయటికి గెంటేసింది. చెప్పమనండి సార్, మీడియా ఛానల్ కి మీరు రానిస్తారా? నాకు ఒక విషయం అడగండి రోషన్. ఇప్పుడు సంతకం పెట్టించేసుకొని జిస్మత్ది బయటికి గెంటేసింది. ఈ రోజు నేను ఇక్కడికి వస్తాను, మీరు నన్ను తోసేస్తేనేగా తోసినట్టు. సుమన్ టీవీ బయట మనుషుల్ని పెట్టి ఎలా చేస్తారు? మీరు ఇంటికి వస్తే ఎలా చేస్తున్నారు? 100%. అసలు ఎప్పుడు వచ్చారు సార్? ఎప్పుడు వచ్చారు నాకు చెప్పండి. యాక్చువల్గా నేను ఆయనతో మాట్లాడడానికి కూడా ట్రై చేస్తున్నాను, రావాలి ఆయన మరి ఇక్కడికి. సార్ ఇప్పుడు ఒక మాట అన్నాయండి, ఆడోళ్ళ విషయం బయటికి రాక ముందు వరకు వాళ్ళ బిడ్డకి వాళ్ళ అమ్మ ఈ గోల్డ్ పెట్టింది. పుయ్యాల ఫంక్షన్ కి వాళ్ళ నాన్న వచ్చాడు. ఫస్ట్ బర్త్డే చేయలే బిడ్డకి. ఏంటి ఇంటెన్షన్? ఫస్ట్ బర్త్డే చేయలే, టీజర్ లాంచ్ చేసుకున్నారు. నా బిడ్డని నన్ను తీసుకెళ్ళా. మేబీ వేరే ఛానల్లో ఉన్నారు అనుకుంటా. ఈ టైంకి ఆయన కూడా వస్తా ఉన్నారు ఇక్కడికి. అసలుకి రమ్మనండి సార్, నేను కూడా అడుగుతాను. కరెక్ట్ అండి. నేను ఏమన్నా అంటే అసలు ఆ అమ్మాయికి ఏం కావాలో రమ్మనండి మీడియా ముందు అన్నాడు. ఆయన వస్తే ఇప్పుడు చెప్పండి ఏం కావాలి? ఆయన వస్తే బాగుంటది కదా. అమ్మాయి ఎన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పాలి రోషన్ గారు? నేను చెప్పండి. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన బయటకు వచ్చింది నిన్నే కదా, ఆయన కూడా మీ ఆయన ఉంటే బాగుంటుంది సార్. ఎందుకంటే మీడియా ముందు నిన్న అసలు మీడియా ఉంది, ఏది చేసినా మీడియా అనేది ఆయన ఉండాలి సార్ దానికి. సార్ ఒక్క నిమిషం సార్, ఈ రోజు నిన్న ఆయన కూర్చొని మీడియాలో 10 minutes కవరేజ్ కావాలంటే 20 లక్షలు ఎంతో ఖర్చు పెట్టాలని అన్నాడు. ఈయనకి మీడియా డబ్బులే, మీడియా వాళ్ళు చీపే. పోలీసులు అంటే వచ్చి పద్దాక నాకెవరో వెనక బిహైండ్ సపోర్ట్ ఉండటం, మీడియా హెడ్ సపోర్ట్ ఉండటం వల్ల. మీరు మీడియా హెడ్ ఎవరైనా ఫోన్ చేస్తే నన్ను ఇంటర్వ్యూ చేశారా లాస్ట్ టైం? లేదు. మరి ఎవరు చేస్తే మీరు అందరు ఇంటర్వ్యూ చేస్తున్నారని నా ఆరోపణ. అంటే అన్యాయానికి సపోర్ట్ చేసే వాళ్ళు, డబ్బులు పందికొక్కులా డబ్బులు తినే వాళ్ళందరూ మంచోళ్ళు, ఉత్తములు. వాళ్ళు గ్రేట్ ఆఫీసర్స్, వాళ్ళు గ్రేట్ పీపుల్. ఎవరైతే నిజాయితీకి స్టాండ్ తీసుకుంటారో, ఇది ఒక అర్బన్ సిటీ సార్. నేను ఒక అమ్మాయిని, క్లియర్ కట్ గా ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. నన్ను వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. నా ఉమెన్ రైట్స్ తీసేశారు, నా కిడ్ రైట్స్ తీసేసి పైగా సింపతి గెయిన్ చేయాలని ఇప్పటికీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. జనాలకు అర్థమైంది, చూసే జనాలకి ఎవరు వాళ్ళని గుడ్ గా పోర్ట్రే చేయాలని ట్రై చేస్తున్నారు జనాలు అన్నారు కదా. ఇప్పటికీ వాళ్ళు కలిసి ఉంటాను అంటే వాళ్ళని కలపటమే మా ప్రధాన లక్ష్యం. మేమైతే వాళ్ళని విడదీయాలన్న ఉద్దేశం లేదు. మా వియ్యం కూడా నేను బిఫోర్ కూడా ఒకసారి ఇలా గొడవ పడితే వెళ్ళి క్లియర్ చేసి వచ్చాం. మళ్ళీ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాం, వాళ్ళిద్దరు కలిసి ఉంటానంటే అని కూడా అంటున్నారు. విడదీసే ఉద్దేశం లేనాయన కొడుక్కి ఆడోళ్ళతో తిరగమని ఎందుకు చెప్పాడు సార్? అసలు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏది? నేను చెప్పాను అడిగా నిన్న. నేను ఇప్పటికీ నన్ను బూతులు తిడతాడంట ఆయన. అంటే ఉమెన్ రైట్స్ గురించి ఎవరు వాయిస్ చేయరా? ఒక మావగారు అయితే తిట్టేస్తాడా? సరే తిట్టాడు, సరే 4 గోడల మధ్యలో నేను ఉత్తమమైన మంచి కోడలు అనిపించుకోవాలి. సరే ఆయన కూడా మంచి మావగారు అనిపించుకోవాలిగా. మిమ్మల్ని అన్నారు ఎప్పుడన్నా ఏమన్నా? సరే అసలు అతను క్లియర్ కట్ గా నా భర్తకి ఆడోళ్ళతో తిరుగు అని చెప్పాడు. నా ఇన్స్టాగ్రామ్ ని 4 కోట్ల మంది చూస్తున్నారు. అంటే ఈ ఇంటర్వ్యూని అట్లీస్ట్ ఒక 10 కోట్ల మందికి రీచ్ అవుద్దని నేను అనుకుంటున్నా. అలాంటప్పుడు ఇంతమందికి అది వినపడలేదా? ఆయన నువ్వు ఆడోళ్ళతో తిరుగయ్యా, ఎన్టీఆర్ అంతటోడే మడిగట్టుకొని కూర్చోలా, ఆడోళ్ళదే ఉంది, వయసులో ఇప్పుడే తిరగాలి, ఆడముండలు చెప్పేది వినకు, ఇళ్లల్లో ఉండే వాళ్ళకి వీళ్ళకేం తెలిసిద్ది. ఇళ్లల్లో ఉంటున్నావా సార్ ఆడోళ్ళు? ఈ రోజున ఇళ్లల్లో ఉంటున్నావా? ఎక్కడున్నారు సార్ ఈ ఉమెన్ రైట్స్ ఉమెన్ అంతా?
ఏంటి ఉమెన్ రైట్స్ అంత ఈజీగా అంత చీప్ గా తీసి పారేస్తారా? అంటే మీరు అన్నారు లాస్ట్ టైం విజయవాడ జిస్మత్ నుంచి కూడా ఒక 50,000 ఏదో ఒక అకౌంట్కి వెళ్తుంది. అడగండి సార్ ఆయన్ని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.